ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం జూలై 19, 2025 శనివారం. నవమి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల వరకు. నక్షత్రం భరణి రాత్రి 12 గంటల 36 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 13 నిమిషాల వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5 గంటల 45 నిమిషాల నుండి 7 గంటల 25 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు. ఈ ద్వాదశ రాశులు: మేషరాశి శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. వృషభ రాశి వివాహ ఉద్యోగ యత్నాలు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి చాకచక్యంగా పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు చివరికి పూర్తి చేస్తారు. కర్కాటక రాశి ఎంత శ్రమించినా ఫలితం దక్కదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. సింహరాశి ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కన్యారాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. తులారాశి శుభవార్తలు అందుకుంటారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి నూతన పెట్టుబడుల విషయాలలో తొందరపాటు వద్దు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ధనస్సు రాశి ఉద్యోగ వివాహ యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి. మకర రాశి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. కుంభరాశి చర్చాగోష్ఠులలో చురుగ్గా పాల్గొంటారు. వ్యవహారాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. మీనరాశి ఇతరుల విషయాలలో జోక్యం తగదు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. నమస్కారం.